జింకను వేటాడాలంటే చాలా జాగ్రత్తగా మనం దాన్ని వేటాడతాం. బట్ అదే జింక ప్లేస్లో ఒక షేర్ ఉంటే సిక్స్త్ ఎలక్షన్కి నేను రెడీ అవుతున్నా. సామాన్యులతో నిండిపోయింది ఆ రూమ్ అంతా. నాకు గూస్ బాంబ్స్ వచ్చాయి. డోర్కి కొడుతున్నా ఇట్లా చూస్తే ఒక 30 to 40 అయ్యప్ప స్వామి. బోగస్ ఓట్లు ఉన్నాయి. దాంట్లో ఫిరోజ్ ఖాన్ యుద్ధం చేసి 50,000 ఓట్ల దాకా తీయించాడు. ధైర్యం ఉండాలి. అసదుద్దీన్ లంగా ఫెలో మొత్తం హైదరాబాద్ కి ఇడ్చేసి నాంపల్లిలో వచ్చి కూర్చున్నాను. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కలిసేసి 30 కోట్లు పెట్టి ఇస్లాం గురించి మాట్లాడి ఈ దొంగ ఓట్లకు మేనేజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో టోటల్ 50,000 రిమూవ్ చేస్తా. ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ యుద్ధానికి దిగితే ఆయన వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు. సో రేవంత్ రెడ్డి కూడా మైండ్ సెట్ తో జబర్దస్త్. రేవంత్ రెడ్డి చేసింది లండన్ లో ఒక మాస్టర్ స్ట్రోక్. వాళ్ళు లంగా దొంగ అని చెప్పినారు ఈ అక్బరుద్దీన్, అసదుద్దీన్. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పారు. అసద్ మీద ఓల్డ్ సిటీలో పోటీ చేస్తాడా ఫిరోజ్ ఖాన్? ఈ లంగా ఫెలో కంటే ఇలా అయ్యా లంగా మోదీ మీద అయ్యాలి. అంటే హోమ్ మినిస్టర్ అయితే మొత్తం ఒకే ఒక్కటి సినిమాలో అలాగే మొత్తం ఓల్డ్ సిటీ అంతా. ఎవరైనా ఒక ఆడకి చూడాలి అంటే భయపడాలి. కేసీఆర్ లంగా దొంగ పనులు చేసుకొని ఆఫీసర్లకు యూజ్ చేసుకొని, నేను ఒక ముస్లిం, నాకు రామ్ మీద రెస్పెక్ట్ ఉంది, రామ్ మందిర్ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉంది. నరేంద్ర మోదీ ఒక ఈవెంట్ పెట్టి అది ఒక పొలిటికల్ లాగా చేశారు. అయోధ్యకి ఓనర్, ఇండియాకి ఓనర్ రామ్ ఇచ్చేయి. నేనే ఓనర్, నువ్వు రా, నేను నీకు ఇన్వైట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణని మోసం చేసి తెలంగాణ ప్రజలకు కావాల్సిన నీటిని మొత్తాన్ని ఆంధ్రాకి తీసుకెళ్ళిపోవటానికి ఆయన సహకరిస్తున్నాడని మాట్లాడారు. బంగారు తెలంగాణ పోయి చిప్ప తెలంగాణ చేస్తారు. మనం బంగారు చేద్దాం కదా, బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఎందుకంటే ఆయన చూడాలి కదా ఆ బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది. మళ్ళీ ఓడిపోవాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, దాని తర్వాత కేసీఆర్ సావాలి. దేశం కోసం సావాలి, బతుకుతున్న ఇండియా కోసం, సస్తా ఇండియా కోసం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. నార్మల్గా ఒక జింకను వేటాడాలంటే చాలా జాగ్రత్తగా మనం దాన్ని వేటాడతాం. బట్ అదే జింక ప్లేస్లో ఒక షేర్ ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ నేను అలాంటి వ్యక్తి ముందే ఉన్నాను. ఎవరనేది నేను రివీల్ చేస్తాను. నేను మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ కోసమని వచ్చాను. బట్ వెయిట్ చేస్తున్నాను. నార్మల్గా ఒక ఓడిపోయిన వ్యక్తి దగ్గర నార్మల్గా ఎవరు ఉంటారు, ఏముంటుందిలే అనుకొని వచ్చాను. కానీ 12 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు నిండిపోయింది, సామాన్యులతో నిండిపోయింది ఆ రూమ్ అంతా. వచ్చేవాళ్ళు, సమస్యలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి ఆయన ఇచ్చే రెస్పాన్స్ చూస్తే నాకు గూస్ బాంబ్స్ వచ్చాయి. ఇంకా వెయిట్ చేయాలి, ఇంకొక 2 గంటలైనా వెయిట్ చేయాలి. ఆయన కోసం వెయిట్ చేసి ఆయనతో మాట్లాడే వెళ్ళాలి అని కూర్చున్నాను. ఇప్పుడు నేను ఆయన ముందున్నాను. ఆయన ఎవరో కాదు, షేర్, నాంపల్లి కా షేర్ ఫిరోజ్ భాయ్. నమస్తే ఫిరోజ్ భాయ్. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎలా సారీ ఫర్ ద డిలే. సార్ ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్. సార్ ఏంటి సార్ ఆ ఫ్యాన్స్ ఏంటి? ఫ్యాన్స్ అభిమానుల, లేకపోతే నార్మల్గా ఒక సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వచ్చే జనం, ఒక పెద్ద పవర్స్ అంటే సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చి అంతమంది అంత ప్రేమ ఎలా సాధ్యమైందండి? పని చేసినాం కాబట్టి, నిజం మాట్లాడినాం కాబట్టి, పబ్లిక్ వాయిస్ అయినాం కాబట్టి, అండ్ 24/7 వాళ్ళకు నమ్మినాం కాబట్టి వాళ్ళు నాకు నమ్ముతారు. ఇదే ప్రేమ. నేను ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా 1% కూడా నాకు చెప్పలేదు అన్న నువ్వు ఓడిపోయినావా. ఇక్కడ కాదు, ఢిల్లీ పోతే కూడా అన్న నువ్వు గెలిచినావా అంటున్నాను.
నేను కేరళ పోతే కూడా గెలిచినావా అని చెప్తున్నాను, బెంగళూరు పోతే నువ్వు గెలిచినావా అంటున్నారు, ప్లేన్లో కలిసి చెప్తున్నారు మీరు గెలిచినారు. సో ఇప్పుడు దాకా నాకు తెలుసు, అందరికీ లోకంకి తెలుసు ఓడిపోయినా, కానీ ఒక్క వ్యక్తి కూడా నాకు నన్ను ఓడిపోలేదు అని చెప్పలేదు. సో ఆ ప్రేమ ప్రజలు నా మీద చూపిస్తారు. ఆ దేవుడు ఎగ్జామినేషన్ తీసుకుంటాడు నాకు. నేను 5th ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత, అంటే మొన్న 4 times ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒకసారి ఎంపీ ఓడిపోయినా, ఈ టైం 2000 ఓట్లతో ఓడిపోయినా. ఆ రోజు ఓడిపోయినప్పుడు బిల్డింగ్ పైన పోయి ఆకాశం చూసి దేవుడికి చెప్పిన, మళ్ళీ ఎగ్జామినేషన్ తీసుకున్నావా దేవుడా, నో ప్రాబ్లం. ఓకే. 6th ఎలక్షన్కి నేను రెడీ అవుతున్నా, ఓకే. టుమారో నుంచి మళ్ళీ పని మొదలు పెడుతున్నా. నీ మీద, నా ప్రజల మీద, నా అమ్మ నాన్న ఆశీర్వాదం మీద 1% కూడా నమ్మకం తగ్గలేదు. ఓకే. నా కాన్ఫిడెన్స్ 1% తగ్గలేదు, నా ప్యాషన్ కూడా 1% తగ్గలేదు. నో ప్రాబ్లం, ప్రజలకి పని చేద్దాం. గెలవడం అండ్ ఓడిపోదాం అది దేవుడి చేతిలో ఉన్నది, నీ చేతిలో ఉన్నది. కానీ డెమోక్రసీలో ఎవరు పని చేస్తే వాడు హీరో, వాడు విన్నర్. నేను పని చేస్తా. నార్మల్గా చూస్తే ఇక్కడ జనాన్ని చూస్తే ఎవరు ఓడిపోయారు అనుకోలేదు, ఎవరు అనుకోరు అట్లాగా. మీరు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రజల్లో హృదయాలను మీరు ఎప్పుడో గెలిచారు. ఎంత నాంపల్లి ప్రజల హృదయాలనే కాదు, మ్యాక్సిమం దేశ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫిరోజ్ ఖాన్ అంటే మీరు మీ వీడియోస్ కొన్ని చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫిరోజ్ ఖాన్ మీరు నాకు తెలుసు అన్నప్పుడు నిజంగా మీకు ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. కానీ అలాంటి ఫిరోజ్ ఖాన్ ఎన్నోసార్లు ప్రతి దాన్ని ఒకసారి ఒక దెబ్బ కొడితే దాన్ని తీసుకుంటానికి టైం పడుతుంది. బట్ అదే దెబ్బ 4-5 సార్లు తగిలితే ఫిరోజ్ ఖాన్ అది గుండె లేకపోతే ఏంటి, ఎలా తీసుకోగలిగాడు? స్టార్టింగ్ నుంచి ఒకటే మైండ్ సెట్, మార్పు రావాలి. ఆ మార్పు కోసం ఫైట్ చేస్తున్నాం కదా, జీవితం అంకితం చేయాలి కదా, ఎగ్జామినేషన్లు ఇవ్వాలి కదా. ప్రతి ఒక్క హీరో, నెల్సన్ మండేలా కానీ, ఇందిరా గాంధీ కానీ, మన మహాత్మా గాంధీ కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ, ఎన్టీ రామారావు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్క హీరోకి డిఫికల్ట్ స్టోరీలు ఉంటాయి. సేమ్ ఆ డిఫికల్ట్ స్టోరీ నుంచి పోతున్నా ఒక రోజు ఇలా హీరో, కానీ విక్టరీ అయిన తర్వాత ఒక వేరే హీరో ఉంటా. ఇలా హిస్టరీ స్థాపించిన, కానీ విక్టరీ నా దగ్గర లేదు. సో ఆ విక్టరీ వస్తుంది. ప్రతి ఒక్క స్టోరీలో ఫస్ట్ విక్టరీ వస్తుంది, దాని తర్వాత హిస్టరీ అవుతుంది. కానీ నా స్టోరీలో ఫస్ట్ హిస్టరీ అయింది, దాని తర్వాత విక్టరీ ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తా, మొన్న కేరళ నుంచి వస్తున్నా, ఒక అమ్మాయి బుర్ఖా వేసుకొని ప్లేన్లో వచ్చి మా 12 years పాప మీ ఫ్యాన్, అది మీరు ఓడిపోయిన రోజు అన్నం తినలేదు అని ప్లేన్లో చెప్తున్నారు. నా హస్బెండ్ అక్కడ కూర్చున్నాడు, అతను కూడా మీ పెద్ద ఫ్యాన్, సో మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నా అని చెప్పింది. నేను చెప్పు అమ్మా అన్న, మీరు ఎప్పుడు హిస్టరీ 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 అని చెప్తారు, దేవుడు అది హిస్టరీ విన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు విక్టరీ చెప్పు, ఆ దేవుడు విని నీకు విక్టరీ ఇస్తాడు. సో అసలు ఏం చెప్పుకోవాలి, ఏమన్నా నో వర్డ్స్ లేవు. ప్లేన్లో కూర్చుంటే ఒక అమ్మాయి బుర్ఖా దానిలో నోస్ పీస్ పెట్టుకొని ఆ అమ్మాయికి తీసుకువచ్చి, ఆ అమ్మాయి మీ ఫ్యాన్, అసలు వాళ్ళు ఎవరు నాకు తెలియదు, రైట్? ఇది వన్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, కేరళ 2 days ముందు కేరళలో మా ఒక పెద్ద లీడర్కి కలవడానికి పోయినా. అక్కడ స్టాప్ దగ్గర నిలిచిన, కేరళలో ఫస్ట్ టైం పోయినా. ఓకే. లైఫ్లో ఇప్పుడు దాకా నేను పోలేదు. స్టాప్ దగ్గర నిలిస్తే చూస్తే, టెక్సీ దగ్గర ఇట్లా పట్టుకొని చూస్తే డోర్కి కొడుతున్నారు. ఇట్లా చూస్తే ఒక 30 to 40 అయ్యప్ప స్వామి వాళ్ళు కడితే ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. నేను అన్నా మీరెవరంటే, మేము గుంటూరు నుంచి, భీమవరం నుంచి మీ ఫ్యాన్ అన్నా అంటున్నారు. సో నేను దిగితే ట్రాఫిక్ జామ్ అయింది, ఫోటోలో తీసినాను. అక్కడ కేరళ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అక్కడ ముఖ్యమంత్రి సనిల్లా, ఓకే, అతను ముస్లిం, ఆయన అనుకుంటున్నారు, ఆయన అని నాకు అనుకుంటున్నారు. అంత ప్రేమ, అంత అభిమానం, అసలు నాకు మైండ్ బ్లోయింగ్. నేను ఇంకా తిక్కగా ఇట్లా ఉంటా కదా, పిచ్చిగా ఉంటా, రైట్?
ఎవరయ్యాకి వినా ఈ మొత్తం ప్రేమ చూసి ఎక్కడ నేను చెప్పేది నేను గ్లాడియేటర్ మూవీ చూస్తారు మీరు చూసాను. అక్కడ ఆ స్లేవ్ వస్తారు, ఆ స్లేవ్ వస్తే ఎంపరర్ కూడా పేరు తీయరు, ఆ స్లేవ్ కి చూడడానికి వస్తారు. అట్లనే పరిస్థితి అయిపోయింది. సో ఆ గ్లాడియేటర్ తయారైంది, సో హిస్టరీ అయిపోయింది, ఇప్పుడు విక్టరీ రావాలి వస్తుంది. సో రివర్స్ స్టోరీ మనది. నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలాంటి ఎంతమంది ప్రేమ అభిమానాలను మీరు గెలుచుకోవటం అనేది నిజంగా మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీరు చేసుకున్న పుణ్యం. సార్, నాంపల్లిలో 1,00,000కు పైగా ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి. దాంట్లో ఫిరోజ్ ఖాన్ యుద్ధం చేసి 50,000 ఓట్ల దాకా తీయించాడు. బట్ మిగిలిన 50,000 ఓట్లలో తీయించడానికి కుదరక దానివల్లే పరాజయం పొందాను అని ఫిరోజ్ ఖాన్ ఎప్పుడన్నా అనుకున్నారా? 100%. 2,000తో ఓడిపోయినా అది బోకస్ ఓట్లే. 50,000 ఓట్లు మనం తీసినాం. దానికోసం నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, మా సిఇఓ తెలంగాణ వికాస్ రాజ్ గారికి, మా జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పిన. ఎందుకంటే 50% మార్పు వచ్చింది. 2009 నుంచి చెప్తున్నా బోకస్లు ఉన్నాయి. ఎవరు నా మాట వినరు, కోర్టులు వినరు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ వినడు, సిఇఓ తెలంగాణ వినడు, జిహెచ్ఎంసి కమిషనర్ వినడు. కానీ ఈ టైం ఫస్ట్ టైం సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, స్టేట్మెంట్లో మా గవర్నమెంట్ లేదు, మొత్తం ప్రూఫ్లు పెడితే చాలా మంది ఆఫీసర్స్ అందరు ఆనెస్ట్ ఉన్నారు. 2009లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆనెస్ట్, వేరే ఆఫీసర్స్ ఆనెస్ట్, ఎప్పుడు నేను కలిసిన ప్రతి ఒక్క ఆఫీసర్ ఆనెస్ట్. ఓకే. కానీ ఈ టైం చేంజ్ ఎట్లా వచ్చింది? ఆనెస్ట్ ఆఫీసర్తో కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి సిస్టమ్కి చేంజ్ చేయడానికి. ఆ ధైర్యం ఈ ఆఫీసర్లో ఉన్నాయి కాబట్టి ఆ 50,000 పోయినాయి. ఆ 50,000 ఎందుకు ఆగినాయి? అది కూడా పోయింది. కానీ అసదుద్దీన్ ఓవైసీ, కేటీ రామారావు, హరీష్ రావు కంటిన్యూ సిఇఓ తెలంగాణకి కానీ జిహెచ్ఎంసి కమిషనర్కి కానీ పని ఆపు అని కాళ్ళు చేసినారు. వాళ్ళు పని మెల్లగా చేసినారు. నేను పోయి వాళ్ళకు కలిసి చెప్పిన, మీకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, మీరు చాలా బాగా స్టార్ట్ చేసినారు, ఇప్పుడు స్లో ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు నాకు ఏం ఆన్సర్ ఇచ్చినారు చెప్పండి. మాకు డబుల్ బెడ్రూమ్ వర్క్ ఇచ్చినారు, మాకు గృహ లక్ష్మి వర్క్ ఇచ్చేసినారు, మాకు వేరే డేటా కలెక్ట్ చేయమని వర్క్ ఇచ్చినాం, మా దగ్గర మ్యాన్ పవర్ తక్కువ, దానికోసం మేము స్లో చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చింది, 50 పోయినాయి, 50 ఉన్నది. ఆ అసదుద్దీన్ లంగా ఫెలో మొత్తం హైదరాబాద్కి ఇచ్చేసి నాంపల్లిలో వచ్చి కూర్చున్నాడు. బీజేపీకి క్యాండిడేట్కి వాడే సెలెక్ట్ చేసినారు, బీఆర్ఎస్ క్యాండిడేట్కి వాడే సెలెక్ట్ చేసినారు, బీజేపీ క్యాండిడేట్కి కిషన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తెప్పించినారు, ఇక్కడ సంతోష్ దగ్గర నుంచి బీఆర్ఎస్కి డబ్బులు ఇప్పించినారు. ఆ డబ్బుల్లో దొంగతనం చేసుకొని వీళ్ళ క్యాండిడేట్ మాజిద్ హుసేన్కి డబ్బులు ఇచ్చినారు, మాజిద్ హుసేన్తో డబ్బులు పెట్టించినారు. ముగ్గురు కలిసి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కలిసేసి 30 కోట్లు పెట్టి అసదుద్దీన్ ఇక్కడ కూర్చొని ఉట్టిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఫిరోజ్ ఖాన్ ఇట్లా అట్లా ఇస్లాం గురించి మాట్లాడి ఈ దొంగ ఓట్లకు మేనేజ్ చేసుకున్నారు. పోలీస్ కూడా జబర్దస్త్ పని చేసింది. మా కమిషనర్ సాబ్ నీకు సల్యూట్, షిండాలియా జబర్దస్త్ కమిషనర్, ఇట్లా ఉండాలి. టిఎన్ సెషన్ అని చెప్పేది ఇప్పుడు రాజీవ్ కుమార్ అని చెప్తా, వికాస్ రాజు ఎస్, రొనాల్డ్ రాస్ ఎస్, అక్కడ ఇంకా ఒక ఆఫీసర్ ఉన్నారు సర్ఫరాజ్ ఎస్. మీలాగా ఆఫీసర్లు కావాలి, ఇమాందార్ ఆఫీసర్ కాదు, కొట్లాడే కరేజ్ ఉండాలి. దానికోసం నేను చెప్పేది అందరికీ, నా ఫ్రెండ్స్కి చెప్పినా, అందరు పెండ్లాలు లవ్ చేస్తారా భయ్, ఏ పెండ్లం కొట్లాడుతుంది అది ఇంపార్టెంట్. అట్లనే అందరు ఆఫీసర్స్ ఇమాందార్, కానీ సిస్టమ్ చేంజ్ చేయడానికి కరేజ్ ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం ఆఫీసర్లు పేరు తీసుకున్నా కదా, వాళ్ళకు కరేజ్ ఉన్నది. ఓడిపోయినా నో ప్రాబ్లం, 50% మార్పు తెచ్చినా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో టోటల్ 50,000 రిమూవ్ చేస్తా అని ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా. ఏ అసదుద్దీన్, నువ్వు నాంపల్లిలో వచ్చి కూర్చున్నావా కదా, ఇప్పుడు నేను హైదరాబాద్లో వచ్చి కూర్చుంటా. నీ లోక్సభలో నీ దగ్గర 5 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి, 7 నియోజకవర్గాల్లో 5 లక్షలు ఉన్నాయి. దాని ఇంకా పని మొదలు పెట్టినా 15-16 ఫిబ్రవరి దాకా 5 to 6 lakhs ఓట్లు తీస్తా. ప్రెస్ కి మొత్తం తీసుకొని చూపిస్తా, నీకు మక్కా మస్జిద్ పిలిపిస్తా.
కొద్దిగా ఆగు. సార్ నాకు ఫిరోజ్ భాయ్ అంటే చాలా ఇష్టం, బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను. ఇక్కడ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం మీద అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తాడు, కానీ ఎక్కడో సీఎం రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్తో ఫోటో, మీరు ఇక్కడ యుద్ధానికి దిగితే ఆయన అక్కడ వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కావాలా, అవసరం ఉందా అని ప్రజల్లో ఒక భావన ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? నో అది ఒక మూసీ ప్రాజెక్ట్, ఒక రెవల్యూషన్ తీసుకువస్తుంది ఆ ప్రాజెక్ట్. సో అది 42 కిలోమీటర్స్ ప్రాజెక్ట్. అది ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా ఎండ్ అవుతుంది, ఇక్కడ కార్వాన్. సార్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కేటీఆర్. ఇప్పుడు దానికి క్లోజ్ చేయాలి, అది ఒక హిస్టరీ అవుతుంది. సో ఆ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ 42 కిలోమీటర్స్లో 30 కిలోమీటర్స్ ఈ లంగా ఫెలోస్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే. సో రేవంత్ రెడ్డి కూడా మైండ్ సెట్తో జబర్దస్త్ చాణక్య మైండ్ సెట్ అంటారు. దెబ్బ రేవంత్ రెడ్డి ఎంఐఎంకి పెట్టుకోడు. అవును, ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ట్. ఎంఐఎంకి రాహుల్ గాంధీ డెడ్ అగేన్స్ట్. ఓకే. అసదుద్దీన్ అంటే లంగా ఫెల్లో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్తాడు రాహుల్ గాంధీ. నా ముందునే 2 సార్లు చెప్పిన, భారత్ జోడో యాత్రలోనే నేను చెప్పిన, చెప్పు నువ్వు ఇలా చార్మినార్ దగ్గర వచ్చినావు కదా రాహుల్ గాంధీ, ఇలా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పు చెప్పిన. చెప్తే ఆయన ఏం చెప్పినాడు, ఫిరోజ్ ఎలక్షన్లో వస్తే చెప్తా, ఇలా నేను భారత్ జోడో యాత్ర మొదలు పెడుతున్నా, రైట్, మొహబ్బత్ కా పేగం, ప్రేమ మెసేజ్ ఇస్తున్నా, దానిలో మనం చెప్పవద్దు. ఇలా నేను డిస్క్రీట్, ఇంగ్లీష్ వర్డ్ ఆయన యూజ్ చేసిన, డిస్క్రీట్ అంటే కింద లెవెల్, లో బేస్ లో మాట్లాడతా. ఓకే. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో వచ్చి చెప్తా అన్న. నా నాంపల్లిలో వచ్చినప్పుడు చెప్పినాడు కదా, అసదుద్దీన్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్, లంగా బ్రోకర్, మా అమ్మ గానీ నేను గానీ చాలా నమ్మినాం, లంగా ఫెలో, వీడు బీజేపీకి ఏజెంట్, బీజేపీకి బి టీం, మొత్తం ఇండియాలో తిరిగి మాకు పాడు చేస్తున్నాడని చెప్పినాడు రాహుల్ గాంధీ ఓపెన్ గా. ఉత్తరప్రదేశ్ లో ఓన్లీ ఎంఐఎం వల్లే బీజేపీ గెలిచింది అక్కడ. అదే ఇక్కడ కూడా బీజేపీ గెలుస్తుంది, ఈ లంగా ఫెలో పోతున్నాడు, 1-2% ఓట్లు తీస్తున్నాడు, ఎక్కడో 0.5 తీస్తున్నాడు. తీసుకొని రీజనల్ పార్టీస్ కి, మా మెయిన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కి ధోకా చేస్తున్నాడు. బీజేపీతో డబ్బులు తీసుకుంటున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ తో తీసుకుంటున్నాడు. ఈ లంగా ఫెలో వీళ్ళకు ఎజెండా లేదు, మేనిఫెస్టో లేదు, ఏం లేదు. దాని తర్వాత వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి, ఈ లంగా పనులు చేస్తారు కాబట్టి. సో రేవంత్ రెడ్డి చేసింది లండన్ లో ఒక మాస్టర్ స్ట్రోక్, చాణక్య స్ట్రోక్. అతనికి కూడా రేవంత్ రెడ్డికి కూడా అసదుద్దీన్ అంటే ఇష్టం లేదు. సింపుల్. ఆర్ఎస్ఎస్ కి చడ్డీ, నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, నువ్వు లంగా దొంగ అని చెప్పినారు ఈ అక్బరుద్దీన్ అసదుద్దీన్. రేవంత్ రెడ్డి ఇస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రికేనే ఇవ్వడు. వీడు ఎవరు అసద్, వీడు ఎవరు అక్బర్? అసద్ అక్బర్ ఎందుకు వదులుతాడంటే చిన్న పిల్లలు మా రేవంత్ రెడ్డి అన్న ముందు. సింపుల్. సో లేకుంటే ఫస్ట్ కమెంట్ చేసేది నేనే అడుగుతా రేవంత్ రెడ్డికి అన్నాకి పోయి, ఏం రేవంత్ రెడ్డి అన్న ఎలక్షన్ ముందు ఇంత మాట్లాడి ఈ దొంగలతో ఎందుకు కలుస్తున్నావా చెప్తా, కానీ నాకు తెలుసు అది చాణక్య స్ట్రోక్, మాస్టర్ స్ట్రోక్. ఆ లంగాకి లంగా డ్రామా చేయాలి, మస్త్ డ్రామా చేస్తాడు మా రేవంత్ రెడ్డి అన్న, సూపర్. ఓకే సార్, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంతకుముందు ఏదైతే ప్రొటెం స్పీకర్ విషయంలో ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ తీసుకొని వచ్చి ప్రొటెం స్పీకర్ కూర్చోబెట్టారు. బీజేపీ కూడా మేము అక్కడికి వచ్చి మేము ప్రమాణ స్వీకారం చేయమని కూర్చున్న పరిస్థితి. మోస్ట్ సీనియర్ మోస్ట్ అమ్మా విను, మోస్ట్ సీనియర్ మోస్ట్ కి కూర్చోపెట్టాలి. లాస్ట్ టైం ముంతాజ్ ఖాన్ కి కూర్చోపెట్టినారు కదా, అంతే తప్ప ప్రోటోకాల్. ఓకే, వి కెనాట్ బ్రీచ్ ద ప్రోటోకాల్. ఓకే, దట్స్ ఆల్. సో ఎంఐఎం కి కూర్చోపెడితే ఎంఐఎం కి వింటాం. ఇలా నేను ఎంఐఎం కి మొత్తం ఎక్కడ చూస్తే మొత్తం సర్వనాశం చేస్తున్నా. ఎంఐఎం తో టైప్ ఉంటే రేవంత్ రెడ్డి ఫోన్ వస్తుంది కదా నాకు, ఎందుకు చేస్తున్నావు ఫిరోజ్ చేయకు, లేకుంటే మా పెద్ద ఆఫీసర్లకు ఫోన్ వస్తుంది కదా, మా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ మా హైదరాబాద్ కమిషనర్ కానీ. సింపుల్ లాజిక్. ఓకే, రైట్. ఎంఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ కలెక్టర్ హైదరాబాద్ కి కానీ ఫోన్ వస్తుంది కదా, రైట్, కొద్దిగా ఫిరోజ్ మాట వినకు అని ఏదో ఇషారా వస్తుంది కదా. ఏం అలాంటిది ఏం లేదు అక్కడ. ఏమున్నది, ఫిరోజ్ ఏం చెప్తే అది విను, ఓకే, అదే ఉన్నది. ఓకే. సో ఫిరోజ్ ఖాన్ గారికి జ్యోతిష్యమే అని తెలుసా? రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి సీఎం అని ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఒకే ఒక ఫిరోజ్ ఖాన్. ఎంత ధైర్యం ఎక్కడిది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏమీలు ఉన్నారు, వాళ్ళందరూ మీ మీద తిరగబడతారు, ఫిరోజ్ ఖాన్ ని టార్గెట్ చేస్తారు అని భయం లేదా మీకు? నేను ఒక యోధ, నాకు నా అమ్మ ఉన్నది, నాకు నాన్న, భార్య, ఇప్పుడు పాప లేదు, పాప అనుకో. నాకు దేశం ఇంపార్టెంట్,
నా అమ్మ మీద ప్రేమ ఉన్నది, ఉమ్, కానీ దేశం ముఖ్యం. అట్లనే రేవంత్ రెడ్డి వస్తే ఉమ్, కాంగ్రెస్ సేవ్ అవుతుంది. లక్షల కార్యకర్తలు రోడ్ మీద వచ్చిన 10 సంవత్సరాల నుంచి మా గవర్నమెంట్ లేదు, ఉమ్, నెత్తి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఓకే, డబ్బులు లేవు, ఉమ్, ఏ స్కీమ్లు కూడా వాళ్ళకు దొరకలేవు, ఉమ్, వాళ్ళకు ఇట్లా తీసుకొని ఫుట్పాత్ మీద పెట్టినారు. కానీ రేవంత్ రెడ్డి వస్తే ఆ లక్షల కార్యకర్తలకు లైఫ్ వస్తుంది, కాంగ్రెస్కి పూర్వజన్మ అవుతుంది ఉమ్, అని ఆ ఆలోచనతో అందరు పులిలలో పెద్ద పులి రేవంత్ రెడ్డి అని చెప్పిన. ఉమ్, అది ఒకవేళ రాంగ్ ఉంటే ఐ డోంట్ కేర్, ఓకే, రైట్. కనిపించింది పెద్ద పులి, చెప్పిన ఆ, పెద్ద పులినే సక్సెస్ అయినా. అవును. ఓకే సార్, అంటే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ ఎంతోమంది హృదయాలు గెలుచుకున్నాడు. బట్ ఇక్కడ క్యాడర్ ఈ రోజు నేను చూస్తే ఒక ఎంపీ కన్నా ఎక్కువ స్థాయి వ్యక్తికి అంత ఫాలోయింగ్ కానీ అంత ప్రేమ. అంటే మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మోడీ మీద పోటీ చేస్తాను, కావాలంటే అసదుద్దీన్ మీద కూడా పోటీ చేస్తానని. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పారు అసద్ మీద ఓల్డ్ సిటీలో పోటీ చేస్తాడా ఫిరోజ్ ఖాన్? 1 సెకండ్ కూడా ఆగను, ఒక్క సెకండ్ కూడా అక్కడ. కానీ రిక్వెస్ట్ రాహుల్ గాంధీకి మీ ఛానల్ త్రూ చెప్తున్నా, ఈ లంగా ఫెలో కంటే వీళ్ళ అయ్య లంగా మోదీ మీద అయ్యాలని అంతే. మోదీ మీద అసద్ మీద కంటెస్ట్ చేసినా కదా 219. ఓకే, ఈయన కన్నా పోయి ప్రతి ఒక్క సందులో పోయి తిట్టినా, వాళ్ళ దారుసలాం ముందు స్టేజ్ పెట్టి తిట్టినా, వాళ్ళ ఇల్లు ముందు స్టేజ్ పెట్టి తిట్టినా, ఓకే, అది పని అయిపోయింది. లంగా దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలుస్తున్నారు. ఇప్పుడు లంగా దొంగ ఓట్లు నేను తీస్తే ఒకవేళ రాహుల్ గాంధీ చెప్తే కంటెస్ట్ చేస్తా, నో ప్రాబ్లం. ఓకే, కానీ రిక్వెస్ట్ ఏమంటే ఈ అసద్ నరేంద్ర మోదీ బ్రోకర్ కాదు కాబట్టి ఈ బ్రోకర్ మీద ఎలక్షన్ కంటెస్ట్ చేసిన 219లో 224లో మెయిన్ బాస్ మీద కంటెస్ట్ చేస్తా. ఓకే, సో నాకు నరేంద్ర మోదీ మీద టికెట్ ఇవ్వాలి అని రిక్వెస్ట్. కొడితే చిన్నోళ్ళు ఏంటి డైరెక్ట్ గా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని, అంతే అంతే, హిస్టరీలో మిలగాలి కదా, అంతే. విక్టరీ స్మాల్, హిస్టరీ బిగ్, లైఫ్ స్మాల్. ఏ రోజు వచ్చినాం ఏ రోజు పీక్తాం ఎవరికి తెలుసు. నేను రేపు పొద్దుగాల జీవితం ఉంటాను, ఏదో రాయాలి, మీరు రాస్తారు, ఏం రాయాలి కదా. కానీ ఒక్కసారి బుక్ లో వచ్చేస్తే ఓకే మొత్తం ఎండ్ ఆఫ్ ద వరల్డ్ నాకు ఆ బుక్ లో ఉంటది కదా, ఓకే, దానికోసం మనం పుట్టినాం కదా. సో ఫైన్, టికెట్ ఇవ్వాలంటే నరేంద్ర మోదీ. ఓకే సార్, చూద్దాం కాంగ్రెస్ పార్టీ చెప్తే ఆ ఫైట్ ఎలాగ ఉంటుందో. ఎందుకంటే తెలంగాణలో సోనియా గాంధీ అవ్వచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ కూడా మల్కాజ్గిరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటారు. చూద్దాం, అలాంటి ఫైట్ ఏమైనా చూడాల్సింటే ఫిరోజ్ భాయ్ ని మళ్ళీ నరేంద్ర ఎవరు రారు, నరేంద్ర అక్కడనే వారణాసి అంతే అంతే. అక్కడ ఇడ్సా ఉత్తరప్రదేశ్ అక్కడనే ఉంటారు సార్. అందరూ మాక్సిమం ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ అవ్వాలి అంటే నార్మల్గా పార్టీలోనో లేకపోతే మీ ఒక నాయకుడు అనుకున్న కార్యకర్తలు అనుకోవటం నేను ఎక్కడైనా చూశాను. కానీ నేను ఏదో ఒక ఇంటర్వ్యూ కింద మీ కామెంట్ చూస్తుంటే బీజేపీ మాకు ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ అయ్యి హోమ్ మినిస్టర్ అవ్వాలి. ఏంటి సార్, అంటే హోమ్ మినిస్టర్ ఎప్పుడు అవ్వబోతున్నారు, అయితే ఏంటి, ఏం చేస్తారు? అంటే హోమ్ మినిస్టర్ అయితే మొత్తం ఒకే ఒక్కటి సినిమాలో అలాగా మొత్తం ఓల్డ్ సిటీ అంతా మొత్తం అంతా సెట్ చేస్తారా? ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ వస్తుంది. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి నో ఎమ్మెల్సీ అని ఒక కాంగ్రెస్ పార్టీ రూల్ పెట్టింది. ఓకే, లేకుంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీ ఇచ్చేసి మినిస్టర్ ఇవ్వాలి అంటే ఇమీడియట్గా ఫస్ట్ నేమ్ మధు యాష్కి, ఓకే, అంజన్ కుమార్ గారు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి సాబ్, ఇట్లా పెద్ద 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 మేధావులు వచ్చేస్తారు. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఒక రూల్ పెట్టింది, నో కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎమ్మెల్సీ ఇస్తాం, మినిస్ట్రీ ఇస్తాం, 1 సంవత్సరం ఆగాలి, మేము ఏం కంటెస్టెడ్లో అని అందరికీ పక్క పెట్టేస్తాం. 1 థింగ్. ఓకే, అండ్ ఒకవేళ ఫ్యూచర్లో ఎమ్మెల్సీ వచ్చి ఎమ్మెల్యే గెలిచి హోమ్ మినిస్టర్ అయితే 100% రౌడీ ఫ్రీ తెలంగాణ, హైదరాబాద్, ఇంకా డ్రగ్ ఫ్రీ తెలంగాణ, హైదరాబాద్, దీని వెనుక పడతాం. ఓకే, మహిళలు రాత్రి 3 గంటలు తిరగాలి, సీటీ కొడితే రౌడీ షీటర్, మళ్ళీ సీటీ కొడితే పీడీ,
నెక్స్ట్ టైం సిటీ కొడితే ఎన్కౌంటర్. సింపుల్ లాజిక్. ఆ భయం ఉండాలి. దుబాయ్లో బిజినెస్ ఉన్నది నాకు. ఓకే. ఎవరైనా ఒక ఆడకి చూడాలి అంటే భయపడాలి. అది ఇంత చిన్న మినీ వేసుకుంటుంది, చూడాలంటే భయపడాలి. ఎందుకంటే లా అట్లా. ఒక చెక్ ఇవ్వాలి, ఆ చెక్ బౌన్స్ అయితే విత్ ఇన్ 1 hour యు ఆర్ అరెస్టెడ్. విత్ ఇన్ 1 hour ఆల్ యువర్ పర్మిషన్స్, ఆల్ యువర్ వీసా, మీ లైసెన్స్లు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి విత్ ఇన్ 1 hour. సో ఆ భయం ఉండాలి. ఓకే. అప్పుడే అందరు చక్కగా అవుతారు. సో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి. సిస్టంలో లకునాస్ ఉన్నాయి, కానీ ఒక వ్యక్తి ఎవరు హెడ్ ఉండాలి, వాడు ఆలోచిస్తే అవుతుంది. ఇవాళ మా కమిషనర్ ఉన్నారు హైదరాబాద్, శ్రీనివాస్ రెడ్డి సాబ్, హంగామా. ఎవరు అయ్యాకి వినడు. నేను చెప్తున్నా, ఎవరు అయ్యాకి వినడు. ముఖ్యమంత్రి చెప్తే కూడా వినడు. అది కూడా నేను చెప్తున్నా మీ ఛానల్ ముందు. ఓకే. ఎందుకంటే ముఖ్యమంత్రి మైండ్ సెట్ అట్లా. ముఖ్యమంత్రి ఏమన్నాడు, కేసీఆర్ లంగా దొంగ పనులు చేసుకొని ఆఫీసర్లకు యూజ్ చేసుకొని ఎవరు మనకు ఫేవరింగ్ వాళ్ళకు పెట్టుకొని మొత్తం సిస్టమ్కి పాడు చేసేసి మొత్తం డ్రగ్స్ తెలంగాణ చేసినాడు, తాగాపోతు తెలంగాణ చేసినాడు, లంగా దొంగ తెలంగాణ చేసినాడు. మనం ఆఫీసర్లకు పవర్ ఇస్తాం, అట్లాంటి ఒక ఇమాందార్ ఆఫీసర్లకు తీసుకువస్తాం. రచ్చకుండా మీరు చూడండి సుధీర్ బాబు, ఎవరు అయ్యాకి విన్నాడు. ఇక్కడ చూడండి సైబరాబాద్ మహాంతి, ఎవరు అయ్యాకి విన్నాడు. ఇట్లాంటి ఆఫీసర్లకు మనం తీసుకువచ్చినాం. సో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి అట్లా ఆలోచిస్తున్నప్పుడు అతను హోమ్ మినిస్టర్ కూడా అట్లా ఆలోచిస్తే అందరు స్టోరీ ఫినిష్ చేస్తాం. అంతే, మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుంది. క్లీన్ అండ్ గ్రీన్. ఉత్తరప్రదేశ్లో ఎట్లా అయింది, ఎవరైనా రౌడిజం చేయాలి అంటే ఫినిష్, భయపడిపోయేవాళ్ళు. ఓవర్, ఇల్లు పోతుంది, బిజినెస్ పోతుంది, అన్నీ పోతాయి. అట్లనే భయం ఉండాలి. కామన్ మ్యాన్ ఆరాంతో ఉండాలి. కామన్ మ్యాన్ కి పరేషాన్ చేయవద్దు. నీకు నాకు ఏదైనా దుష్మని ఉంటే వేరే మాట, నువ్వు నాకు సంపు లేకుంటే నేను నీకు సంపేస్తా, అది వేరే స్టోరీ. కానీ ప్రజలకి కష్టం ఇవ్వద్దు. మనం వచ్చే జనరేషన్ కి మొత్తం డ్రగ్స్ లో తీసుకురావద్దు, మామూలు వసూలు చేయవద్దు. కామన్ మ్యాన్ ల్యాండ్, బిజినెస్ కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కబ్జా చేయవద్దు. దొంగలు చెప్పి ఎవరికి దోసుకుంటారు. ఎంతోమంది నా దగ్గర వస్తారు, మాకు 10 లక్షలు తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఇస్తామని ఇస్తలేరు, మా పాప పెళ్ళి, మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, మాకు డబ్బులు లేవు, వాడు ఇంట్రెస్ట్లో తీసుకున్నాడు. ఈ మొత్తం దొంగ పనులు ఆగాలి. కామన్ మ్యాన్కి పరేషాన్ కావద్దు. కామన్ మ్యాన్ ఎట్లా ఉండాలి అంటే ఇల్లు ఖుల్లా పెట్టిపోతా, నా పాప 3 గంటలకి పోతే కూడా ఏం కాదు. అట్లాంటి నమ్మకం రావాలి అంటే అట్లాంటి ఒక రేవంత్ రెడ్డి, ఇట్లాంటి ఒక ఫిరోజ్ ఖాన్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాంటి ఒక్క రోజైనా నేను అలాంటిది ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. మన పార్టీలోనే మనకు వెన్నుపోటు పోడ్చేవాళ్ళు లేకపోతే కిందకి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పార్టీలకు అతీతంగా కామెంట్స్ అవ్వచ్చు, మిగతా మాట్లాడదు. బీజేపీ వాళ్ళు ఫిరోజ్ భాయ్ మీరు మా దగ్గర రండి, మీరు మా దగ్గర రండి, మీరు మీకు మంచి అలాగుంటుంది, మిమ్మల్ని నేను అభిమానిస్తున్నాం, ఇలాంటివి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ టెలింగ్ యూ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ సిపిఎం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, బీజేపీ కానీ, ప్రతి ఒక్క పార్టీ, ఈవెన్ ఎంఐఎం వాళ్ళు, నాకు ఎంఐఎం క్యాడర్ కలిసినప్పుడు అన్న కొద్దిగా ఈ డార్క్లో అంటే లైట్ ఎక్కడ లేకపోతే అక్కడ రా, ఫోటో ఎవరైనా తీస్తారన్నా, కానీ మీ అభిమాని అన్నా, మేము దారుసలాంలో ఉంటాం కానీ మీరు అన్నా కానీ మేము అక్కడ కట్టిపడి ఉన్నామన్నా, వాళ్ళు మీతో ఫోటో కూడా తీసుకుంటే మాకు పార్టీ నుంచి తీసేస్తారు, మొత్తం మా జీవితం సర్వనాశం చేస్తామన్నా, కానీ మీకు లైక్ చేస్తామన్నా, మీకు లైక్ చేస్తాం. వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నా మీకు, ఎంఐఎం పార్టీ వాళ్ళు అన్నా మేము అసదుద్దీన్కి లైక్ చేస్తాం, అక్బరుద్దీన్కి లైక్ చేస్తాం, ఫిరోజ్ ఖాన్కి లైక్ చేస్తాం. బీజేపీ వాళ్ళు మేము వాజ్పేయికి లైక్ చేస్తున్నాం, నరేంద్ర మోదీకి లైక్ చేస్తాం, యోగికి లైక్ చేస్తున్నాం, ఫిరోజ్ ఖాన్కి లైక్ చేస్తామంట. బీఆర్ఎస్ వారు కలిస్తే కేసీఆర్కి లైక్ చేస్తాం, హరీష్ రావుకి, ఇంకా కేటీ రామారావుకి, ఫిరోజ్ ఖాన్కి. అరే నేనే పరిశాన్ అవుతా, ఎందుకు లైక్ చేస్తారా నాకు ఇంత ఇది అసలు ఏంటో అందరు కలిసి అంటే నిజాయితీకి ఉన్న పవర్ అవ్వచ్చు, లేకపోతే మనం అనుకున్న దానికోసం ఎంత దూరం వెళ్ళి ఆ తెగు అయినా దానికి ఒక ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫిరోజ్ భాయ్ మన భారతదేశంలోనే గొప్పగా చెప్పుకున్నది
రామ మందిర నిర్మాణం గురించి అందరూ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఒక ఇండియన్ భారతీయ ముస్లింగా ఆ కార్యక్రమాన్ని ఎలా చూస్తారు ఫిరోజ్ భాయ్? జబర్దస్త్. వినండి, రామ్ అంటే నేను చిన్నప్పుడు చదివిన మర్యాద పురుషుడు. రామ్ అంటే ఇండియా, అది. సో రామ్ ఎక్కడ పుట్టినాడు అక్కడ టెంపుల్ రావాలి, వచ్చింది, వెరీ గుడ్. రామ్ మందిరం వచ్చింది ఆఫ్టర్ 500 years, వెరీ గుడ్. అందరికీ ఎవరు హిందూ ఉన్నాడు రామ్ మీద ఆస్థ ఉన్నది. నేను ఒక ముస్లిం, నాకు రామ్ మీద రెస్పెక్ట్ ఉన్నది. సో రామ్ మందిర్ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉన్నది. కానీ ఇది నరేంద్ర మోదీ ఒక ఈవెంట్ పెట్టినారు అంటే రామ్ తర్వాత నేను, అది రాంగ్. అది చాలా మంది మాట్లాడారు, అది రాంగ్. ఓకే, అది ఒక పొలిటికల్ లాగా చేస్తారు. సో అది పొలిటికల్ చేయకుండా మీరు రామ్ మందిర్ కంటే జబర్దస్త్. అక్కడ క్రిస్టియన్స్కి వాటికన్ సిటీ ఉన్నది, ఓకే. అక్కడ మక్కా మదీనాలో ముస్లిమ్స్ది ప్రాఫిట్ మొహమ్మద్ ఉన్నాడు. ఇక్కడ 100% హిందుస్థాన్లో ఉండాలి కదా రామ్ మందిర్, 100% ఉండాలి. సో దానికి నేను ఫేవర్ చేస్తున్నా, కానీ ఆ ఈవెంట్ రాంగ్ అని చెప్తున్నా. అందరూ చాలా మంది మాట్లాడింది భారతీయ జనతా పార్టీ సొంత కార్యక్రమం లాగా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ చేసిందని అందరూ చెప్తున్నారు. సార్ ఒకటే, రామ మందిర నిర్మాణం అనేది భారతీయులందరూ సంబంధించింది. కానీ కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, రెస్పెక్ట్ ఉన్న ముస్లిమ్స్, ఇప్పుడు మీ దగ్గరికి ఒక కేసు వచ్చింది, నేను ఇంకొక అతను వచ్చాము, మా ప్రాబ్లం ఇది అన్నప్పుడు ఇద్దరికీ సమన్యాయం చేయాలి. కానీ మీది తప్పు, మీరు పక్కకి వెళ్ళిపోండి, నువ్వే కరెక్ట్, వెళ్ళిపో అని, అంటే రామ మందిర్కి సంబంధించి కోర్టు అవ్వచ్చు లేకపోతే ఇది అవ్వచ్చు, వన్ సైడెడ్గా ఇచ్చారు అనేది ఒక టాక్ నడుస్తుంది. దీని మీద ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పారు? ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. అండ్ కోర్ట్స్ కూడా విట్నెస్ చూడకుండా ఆస్థా మీద ఇచ్చిన. మెజారిటీ ఎవర్ హిందూస్. రామ్ ఎక్కడ పుట్టినాడు? అయోధ్య. సో ఎప్పుడు సుప్రీం కోర్ట్ ప్రతిదీ బుక్ చూసి ఆర్డర్ ఇయ్యదు, సిచ్యువేషన్ చూసి ఆర్డర్ ఇస్తుంది. సో కంపేర్ చేస్తే ఇక్కడ మైనారిటీస్, ఇక్కడ హిందూ, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. 140 crores పెడితే వీళ్ళు 100 crores. నిజం ఎటుందో చూసి ఇవ్వాలి కదా. నో, మెజారిటీ ఎటుందో చూసి. ఐ విల్ టెల్ యూ, దేర్ ఇస్ వన్ వర్డ్ ఇలా నువ్వు నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. సార్ అది ఉంటుంది ప్రూడెంట్. రైట్ ఆర్ రాంగ్ ఉండదు. సిచ్యువేషన్ లో ఏది రైట్ దానికి అంటారు ప్రూడెంట్. ఆ ప్రూడెంట్ కి సుప్రీంకోర్టు యూజ్ చేసింది, ఓకే, అండ్ నా లెక్కలో కరెక్ట్ చేసింది, రైట్. అండ్ మస్జిద్ కి కూడా జగ ఇచ్చినారు. ఓవర్. ఓకే. ఇప్పుడు ఏమైనా పోయి మక్కా మదీనాలో ఇక్కడ కాదు అక్కడ పెట్టుమంటే కుదరదు. కరెక్టే. వాటికన్ సిటీ ఇక్కడ పెట్టు, కుదరదు. రామ్ మందిర్ పక్క పెట్టు, కుదరదు. ఆ సెన్స్ ఉండాలి. అండ్ మనం మైనారిటీ, ఓకే, మెజారిటీ మాతో బాగున్నారని మేము మైనారిటీ బతుకుతున్నాం. ఈ మాట మైండ్లో ఉండాలి. వాళ్ళ ఆస్థాకి రెస్పెక్ట్ చేసి, వాళ్ళ రామ్ అక్కడ పుట్టినాడు కదా, తీసుకో, ఆ ధైర్యం మనకు ఉండాలి. అది ఇస్లాం నేర్పించింది. ఎవర్ ఓనర్ వాడికి, అయోధ్యకి ఓనర్, ఇండియాకి ఓనర్ రామ్, ఇచ్చేయి. 100 మస్జిద్లు కట్టుకో. ఆ స్పాట్ ఇంకా ఎందుకు పట్టుకుంటున్నారు? 100 కోట్ల హిందువుల ఆస్థ అక్కడ ఉన్నది. వాళ్ళకు రెస్పెక్ట్ చేయి. వాళ్ళ హ్యాపీనెస్తో మన హ్యాపీనెస్ చూడు. అంతా చెప్తారు, కాన్స్టిట్యూషన్ చదువుతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మానత్వం అంటారు, ప్రేమ అంటారు, అనేక్తాలో ఏక్తా, ఎంతెంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. సో పర్సనల్ ఫిరోజ్ ఖాన్, సుప్రీం కోర్ట్ వాట్ ఎవర్ ఆర్డర్ గివెన్, ప్రూడెంట్ ఆర్డర్. 100 కోట్ల హిందుస్థాన్ ఆస్థాకి వాడు సెలెక్ట్ చేసినారు. దానికోసం రామియాలా ఎలెక్ట్ అయిపోయాడు. ఓకే. సో ఐ am totally in that. ఓకే,
ఓకే సార్, కాంగ్రెస్ పార్టీని కూడా అవమానించింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అక్కడికి రాలేదు అనేది కూడా బీజేపీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ ఓట్ల కోసమే వస్తే వాళ్ళ ఓట్లు పోతాయని రాలేదనేది కొంతమంది comments రాంగ్ అదే. అది. ఆ? మళ్ళీ మళ్ళీ బీజేపీది ప్రాబ్లం, ఎంఐఎంది ప్రాబ్లం ఇదే. ఇదే వీళ్ళతో ఇది- ప్రతి దానికి వీళ్ళు- మతానికి ముడిపెట్టి అదే దీనికే డివైడ్ అండ్ రూల్, మళ్ళీ డివైడ్ అండ్ రూల్. కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ లీడ్ అంతే. ఇప్పుడు నేను ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు నీకు చెప్పిన రైట్ కరెక్ట్ ఆస్థాలో ఇచ్చినారు కరెక్టే ఉన్నది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఇంటర్వ్యూ చూసుకొని మొదలు పెడతారు. ఎంఐ మోళ్ళు వినండి, ఆ. స్టార్ట్ చేస్తారు. చూడు వీడు కరెక్ట్ అన్నాడు, మందిర్ కరెక్ట్ అన్నాడు అని స్టార్ట్ చేస్తారు. కానీ నాకు ఏం ఫరం కాదు, ఏది వాస్తవం నేను చెప్తా, దట్స్ ఆల్. సో ముస్లిం ఓట్లు దొరకవు అని ఎందుకు కాంగ్రెస్ రాదమ్మా? నరేంద్ర మోదీ ఈవెంట్లో రావద్దు అని మేము రాలేదు. ఓకే, రేపు కాంగ్రెస్ వాళ్ళు అందరు పోతారు రామ్ మందిర్. ఎవరి ఇంట్లో రామ్ మందిర్ లేదు, ఎవరి ఓకే ప్రతి ఒక్కరింటో రాముడు ఉన్నాడు. ఎవరి గుండెలో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి భాషలో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి మైండ్లో రామ్ లేదు నాకు చెప్పు, ఎవరి సోల్లో రామ్ లేదు నాకు చెప్పు. ఈ డ్రామా ఎందుకు నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ పోలేదు. ఓకే, అంతకుమించి ఏం లేదంటారు. నథింగ్. ఓకే, అందరికీ రామ్ కావాలి. ఓకే, ఫిర్ దానికోసం ఈయన మొత్తం ఓనర్షిప్ నేనే అని ఈయన క్రియేట్ చేస్తున్నారు నరేంద్ర మోదీ. దానికోసం పోలేదు. నేనే ఓనర్, నువ్వు రా, నేను నీకు ఇన్వైట్ చేస్తున్నా. సో నీ అయ్యా జాగే నువ్వు ఇన్వైట్ చేసేది, రామ్ దగ్గర నువ్వు ఇన్వైట్ చేసేది ఎవరు రా భయ్? మేమే వెళ్తాం, 100% పోతాం. పోతాం. మా గుండెలో రామ్ ఉన్నది, ఏం ప్రాబ్లం? దానికోసం పోలేదు. ఓకే సార్, మన తెలంగాణ స్టేట్స్కి వస్తే రేవంత్ రెడ్డి గారు అంటే క్యాబినెట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కృష్ణా డవర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి వాటర్ అంటే టీఆర్ఎస్ మీ మీద ఎలిగేషన్ చేస్తుంది, రేవంత్ రెడ్డి ఆంధ్రాకి మొత్తం దోచిపెడుతున్నాడు, వాటర్ పంపించేశాడు. ఏదైతే సెంట్రల్కి సంబంధించి ఈ కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డుకి సంబంధించి అంతకుముందు మేము ఫైట్ చేసాము సెంట్రల్కి ఇవ్వమని, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణని మోసం చేసి తెలంగాణ ప్రజలకు కావాల్సిన నీటిని మొత్తాన్ని ఆంధ్రాకి తీసుకెళ్ళిపోవటానికి ఆయన సహకరిస్తున్నాడని మాట్లాడుతుంది. మీరేం చెప్తారు సార్? ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్స్ అని మేము చెప్పినాం సార్. ఇది సాధ్యం కాదు, ఇంపాసిబుల్ అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఓకే సార్. దాని తర్వాత మేము చెప్పినాం 100 days కావాలి, దాని తర్వాత మేము అమలు పెడతాం. ఇప్పుడు 2 months అయింది, లొల్లి పంచాయతీ చేస్తున్నారు, చేయలేరు. నీళ్ళు ఇచ్చినారు చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి క్లియర్ కట్ చెప్పేస్తున్నారు కదా, అవును, అసెంబ్లీలో మాట్లాడదాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంకా కావాలంటే కవితకి కూడా తీసుకువచ్చాయి, డిబేట్ పెట్టుకుందాం. ఎందుకు లొల్లి పంచాయతీ చేస్తున్నారు? మీరు అన్యాయం చేస్తున్నారు, మేము న్యాయం చేసినాం, రైట్? 10 to 12 TMC రోజు డైలీ మైనస్ అవుతుంది. మొత్తం డ్రామా మీరు చేస్తున్నారు, మొత్తం మీకు లంగా పళ్ళు నేను బయట పెడతా అని రేవంత్ రెడ్డి చెప్పినారు. సో బీఆర్ఎస్కి అర్థమైతలేదు. సో వాళ్ళు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో పీక్తారు. వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకు 2 MPs వస్తున్నాయి, మొత్తం 17 ఎంపీలు 2 వస్తున్నాయి. అండ్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ తర్వాత వీక్ అవుతుంది, ఓకే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ లాజిక్ చెప్పేస్తున్నా. సో వీళ్ళకు నరేటివ్ లేదు, వీళ్ళ ఎమ్మెల్యేస్కి కాపాడుకోవాలి, మన దగ్గర జబర్దస్త్ సబ్జెక్ట్ ఉన్నది, ఒక నెరేటివ్ సెట్ చేస్తున్నారు. ఓకే, చిన్నప్పుడు పంచతంత్ర మీరు చూస్తున్నారు, చదివినారు, నేను చదివినా. ఓకే, ఒక మా అమ్మ చెప్పేది మాకు అన్నం పెట్టుకుంటా, ఒక వాళ్ళు మేకాకి తీసుకుపోతారు. సో ఆ మేకా తీసుకోవాలి అంటే అరే గాడిదికి తీసుకుపోతున్నారు, రోజు గాడిదికి తీసుకుపోతున్నారు అంటే వాడు ఒక రోజు మేకాకి ఇడిసేసి వెళ్ళిపోతారు. అట్లనే సేమ్ స్టోరీ మా కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావుది ఇప్పుడు నడుస్తుంది, రైట్? కాంగ్రెస్ లోపాలు చెప్పాలి, చెప్తే ఈ ఎమ్మెల్యేస్ ఎవరికి మైండ్లో లోపల ఉన్నది కాంగ్రెస్కి రావాలి, వాళ్ళు మా దగ్గరనే ఉండిపోతారు ఫర్ టైం బీయింగ్ అని మొత్తం ఇది డ్రామా. దేనిలో నిజం లేదు, అన్నీ రాంగ్. డిబేట్కి రావాలి అంటే రేవంత్ రెడ్డి చాలా దూరం, ఫిరోజ్ ఖాన్తో డిబేట్ పెట్టుకో, సరిపోద్ది అంటారు 100%. ఓకే, కేసీఆర్ చెప్తున్నారు
నల్గొండలో కృష్ణా రివర్కి సంబంధించి ఫిబ్రవరిలోనే మేము ఒక పెద్ద సదస్సు పెట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లోనే ప్రజలకు అన్నీ వివరిస్తాము. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడే సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్తున్నాడు అనేది వాళ్ళ వాదన. హరీష్ రావు కూడా మాట్లాడారు, కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇప్పుడు డాలస్ లో కూడా మా ముఖ్యమంత్రి పోయి రికార్డ్ టైంలో సమ్ 40,000+ కోట్లు తెస్తే రైట్, వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు? ఏం చేయలేదు. కానీ కేటీఆర్ దగ్గర ఒకటి ఉన్నది, సబ్జెక్ట్ వెకాబులరీ ఉన్నది. ఓకే, కానీ అంత డబ్బులు తీసుకురాడు, కానీ పెద్ద పెద్దగా మాట్లాడతారు. మా రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు ఏం మిస్టేక్ చేస్తారంటే డబ్బులు తెచ్చినాడు మాట్లాడలేదు రాబాయ్. అంతేనా? ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే డబ్బులు ఇంపార్టెంట్ కాదు, బల్వా డ్రమ్ కొట్టాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. సో మా రేవంత్ రెడ్డి అన్న శ్రీధర్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. ఓకే. సో నేను మొన్న కలిసినప్పుడు చెప్పిన, అన్న హిస్టరీ పని చేసినావా? లాస్ట్ టైం ఎప్పుడు వీళ్ళు డైలస్ పోయి వస్తే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎయిర్పోర్ట్ దగ్గర, గచ్చిబౌలి దగ్గర ఏదో పీక్కొని వచ్చినారని పెట్టుకొని చేస్తారన్నా. మీరు ఇంత చేసిన తర్వాత మీరు మాకు ఎందుకు చెప్పలేదు? మేము కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకొని వాట్ అ వర్క్, హిస్టారికల్ వర్క్, మా లెజెండరీ ముఖ్యమంత్రి అని డ్రామా చేసేది కదా. అంటే రేవంత్ రెడ్డి గారు నాకు ఏమంటున్నారు, అరే వాళ్ళు ఇట్లా డ్రామా చేసి ఓడిపోయినారు రా భయ్, రైట్, బంగారు చేస్తారని చిప్ప తెలంగాణ చేస్తారా భయ్, బంగారు తెలంగాణ పోయి చిప్ప తెలంగాణ చేస్తారా భయ్, మనం బంగారు చేద్దాం కదా, ఓకే, ప్రజలకి మేలు చేద్దాం, ఏమున్నది అడ్వర్టైజ్మెంట్ లో, నెక్స్ట్ టైం చేయండి ఇది. సో బహిరంగ సభ ఇది అన్ని ఎందుకు? కేసీఆర్ బెడ్ మీద ఉన్నాడు, పాపం ఆరోగ్యం బాగుండాలి, ఎందుకంటే మేము అందరు ప్రేర్ చేస్తున్నాం. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు ప్రేర్ చేస్తున్నారు, ఆయన బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఎందుకంటే ఆయన చూడాలి కదా ఆ బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది అని. మేము ఎట్లా చిప్ప తెలంగాణ చేస్తాం. సో కేసీఆర్ 100 సంవత్సరాలు బతకాలి, రైట్. నెక్స్ట్ 2028 లో మళ్ళీ ఓడిపోవాలి, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ 33లో మళ్ళీ ఓడిపోవాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, దాని తర్వాత కేసీఆర్ సావాలి. సార్, ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీలు ప్రకటించింది. ఎవరైతే కోదండరామ్ గారు, దాంతోపాటు మహేష్ గౌడ్ గారు, దాంతోపాటు బల్మూరి వెంకట్ వెలిగింది. వాళ్ళ నుంచి ఆ లిస్టులోనే మా ఫిరోజ్ ఖాన్, మా ఫిరోజ్ భాయ్ రావాలి అని చాలామంది మీ అభిమానులు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది అన్నారు. ఏమన్నా నిరుత్సాహపడ్డారా ఫిరోజ్ ఖాన్ ఇలా రాకపోవటం? నో, ఫస్ట్ మనం గెలవాలి, పోయి అడగాలి అంటే నాకు కష్టం అవుతుంది. ఓకే, ఢిల్లీకి పోయి అడిగే ముందు, ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చారంటే ఎందుకు పోయినా అంటే మా అమ్మ చెప్పింది, అరే పూరా భాయ్ కర్గే ఒక ఫాదర్లీ ఫిగర్, నీకు ఎట్లైనా ఇయ్యలేడు, చనిపోయినాడు, ఆయన పెద్ద మంచోడు. నేను గుల్బర్గాలో చూసిన, నాకు 25 years ముందు కర్గేతో ఒక పెళ్లిలో కలిసిన, ఎందుకంటే మా కజిన్స్ గుల్బర్గాలో ఉంటారు. సో మా అమ్మ, మా మదర్ కజిన్ చూసిన, మంచోడు, మీ ప్రెసిడెంట్ కదా, నువ్వు ఇంత కష్టపడినావా, పోయి అడుగు, ఇచ్చేస్తాడు నీకు అన్నాడు. ఏలే అమ్మ, అడిగేది అలవాట్లేదు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి గల్లీలో హంగామా చేయాలి, ఢిల్లీ రావాలి, గల్లీలో హంగామా చేయాలి, ఢిల్లీ రావాలి. సో నా అమ్మ అన్నది, ఇంత హంగామా చేస్తే ఢిల్లీ రాలేదు కదా రాబాయ్, నువ్వు పో. సో పోయి నాకు అడగాలి అంటే ఇప్పుడు దాకా నాకు రాదు, వేరే వాళ్ళ కోసం అడుగుతా, నా కోసం అడగలేను. ఖర్గే సాబ్ దగ్గర పోయినప్పుడు టెక్సీలో ఆగితే వాడు టెక్సీ డ్రైవర్ చెప్తున్నాడు, సాబ్ ఇదే ఖర్గే హౌస్. నేను అన్నా, నువ్వు దిగు బండిలో నుంచి అని. వాడు దిగినాడు, దిగి ఒక సర్దార్జీ వాడు నాకు ఇట్లనే చూస్తున్నాడు. నేను ఒక 5 minutes ఇట్లా ఆలోచించి పోయి ఖర్గే సాబ్తో మాట్లాడి వచ్చిన టెక్సీలో కూర్చున్నా. వాడు ఏం చెప్తున్నాడు, సార్ మీరు దేవుడికి గట్టిగా ప్రే చేసి పోయినాడు, తప్పకుండా మీ వర్క్ అవుతుంది అని చెప్తే నేను నవ్వి వాడికి చెప్పినా, నేను అసలు 5 minutes దేవుడికి ప్రే చేయలేదు, అసలు ఏం చెప్పాలని ఆలోచిస్తే ఇప్పుడు బిచ్చం అడగాలి, అది నాకు రాదు, అది రాదు, నేను యోద్ధ, ఎవరయ్యాకి వినా, రైట్, సంతా లేకపోతే సస్తా, ఇది ఏం అడగాలేరా అన్నా, ఇదేంట్రా, ఇదేం సిచ్యువేషన్ రా బాబు, ఈ సిచ్యువేషన్ అని 5 minutes ఆగి నాకు ఓట్లు వేసిన 60,000 మందికి గుర్తు చేసుకొని, నా అమ్మకి గుర్తు చేసుకొని, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ మొత్తం ఆలోచించి, వద్దురా ఫిరోజ్, పోయి అడుగురా అన్న.
అని అప్పుడు పోయి అడిగిన. ఓకే. సో కంటెస్టెడ్ క్యాండిడేట్కి మేము ఇయ్యను అని చెప్పిన. ఓకే సార్ నమస్తే అని పెట్టి వచ్చేసిన. సో బల్మూరు వెంకట్ కానీ అతను 80+ కేసెస్. ఓకే. వాడు ఎప్పుడు అజిటేషన్లో కిరికిరి పంచాయత్, కాంగ్రెస్ 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 అని తిరిగినాడు. కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, మెడాలు ఇరిగింది. పాపం ఏం చేయాలి పాపం, రైట్? ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, అన్ని కష్టాలు పడి కాంగ్రెస్ కాంగ్రెస్ చేసినాడు. వర్త్ క్యాండిడేట్, వర్త్. నెక్స్ట్ మహేష్ కుమార్ గౌడ్ సాబ్, వర్కింగ్ ప్రెసిడెంట్, జీవితం మొత్తం కాంగ్రెస్, ఫ్రమ్ ఎన్ఎస్యుఐ నుంచి యూత్ నుంచి ఇప్పుడు దాకా. దాని తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నీకు టికెట్ ఇయ్యం, వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటే కాంగ్రెస్ గెలవాలి, నేను ఇచ్చేస్తాను. సో సాక్రిఫైస్ చేసే మనిషికి రివార్డ్ ఇవ్వాలి కదా, ఇచ్చేసింది. నెక్స్ట్ కమ్ కోడెల రాసాం, ఇంటలెక్చువల్ టు ద కోర్, రైట్? కేసీఆర్ కి ఢీ కొట్టాలి అంటే ఆ మేధావి అవసరం, ఇచ్చినాం. మైనారిటీలో ఆమెర్ అలీ ఖాన్ కి ఇస్తున్నారు సియాసత్ పేపర్. ఓకే, ఎందుకంటే వాడు కూడా ఇంటెలిజెంట్. ఒక పేపర్ సామ్నాలో ఎట్లా ఉంటది, శివసేన ఎట్లా సామ్నాకి యూజ్ చేస్తుంది, అట్లనే సియాసత్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ముస్లిం హార్ట్ బీట్ ఆ పేపర్. వీడు మంచోడు, ఓకే, ప్రైమరీ మెంబర్షిప్ లేదు కాంగ్రెస్, అది పక్క పెట్టి, కానీ వీడు మంచోడు, ఆనెస్ట్ ఫెల్లో, క్లెవర్ ఫెల్లో, ఇంటెలిజెంట్ ఫెల్లో, ముస్లిం కమ్యూనిటీకి ఫైదా అవుతుంది వీడికి తెస్తే. వీడికి మొత్తం స్టాటిస్టిక్స్ తెలుసు, రాయల్ ఫ్యామిలీ, వీళ్ళ నాన్న కానీ వీళ్ళ పెద్దయినా కానీ అందరు గ్రేట్ ఫెలోస్, అన్ని చూసుకొని వీడికి ఇచ్చిన. సో ఆల్ 4 MLCs జబర్దస్త్ పర్సన్స్ కి ఇచ్చిన. హ్యాపీ ఎందుకంటే కంటెస్టెడ్ కి ఇవ్వలేదు కదా, నాన్ కంటెస్టెడ్ కి ఇచ్చిన కదా. ఏదైతే కాంగ్రెస్ లో రూల్ ఉందో దాని మీద వెళ్ళింది అంటారు. కంటెస్టెడ్ రూల్ ఉన్న తర్వాత ఎల్లయ్యకి మల్లయ్యకి ఇచ్చిన, ఫిరోజ్ ఖాన్ నీకు ఇయ్యలేదు అంటే అప్పుడు చెప్పేది ఫిరోజ్ ఖాన్. ఓకే, నేను అప్పుడు అయ్యా అమ్మ అక్క చెప్పేది. కానీ ఇక్కడ రూల్ ఫాలో అయింది కదా, రూల్ ఫాలోలో 4 మంది యూస్ఫుల్, డెడికేటెడ్, ఆనెస్ట్, సాక్రిఫైస్ ఇచ్చిన. హ్యాపీ. ఎస్. ఓకే, లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ అండ్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? డిఫికల్ట్ అవుతుంది. ఎవరికి డిఫికల్ట్ అవుతుంది? కాంగ్రెస్ కి. అవునా? వాళ్ళ ఓట్ బ్యాంక్, వీళ్ళ ఓట్ బ్యాంక్, రైట్? 100% ఇంపాసిబుల్ చెప్పలేదు, డిఫికల్ట్ అవుతుంది. 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు అంత ముందు కూడా ఒకసారి చెప్పారు. ఇప్పుడు చెప్తున్నా కదా, 11 to 12 కాంగ్రెస్ వెళ్ళి. ఓకే, టైప్ అయితే వేరే ఫిగర్ ఉంటుంది. ఓకే, రైట్? అది ఒకవేళ టైప్ ఉంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఫిగర్ తీసుకో. టైప్ కాకపోతే కాంగ్రెస్ 10 to 11, రైట్? అదర్వైజ్ 11 to 12, 100%. ఓకే, మెజారిటీ ఆఫ్ సీట్స్ తెలంగాణలో కాంగ్రెస్ తీసుకుంటది. ఓకే, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అక్కడ కూడా తక్కువ సీట్లు కాంగ్రెస్ కి వస్తాయి కంపారిటివ్ టు తెలంగాణ. ఓకే, ఎందుకంటే తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, రైట్? వాడు పెద్ద పులి అండ్ మేధావి, యాస భాష రెచ్చిపోతాడు, అన్ని విధాలుగా రెడీ ఉంటాడు. ఓకే, అండ్ ఇప్పుడు మా గవర్నమెంట్, రైట్, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. నరేంద్ర మోదీ 10 years నుంచి పర్ఫార్మెన్స్ చేయలేదు. ఉట్టి మాటలు, దొంగ మాటలు. జమీన్ హకీకత్, గ్రౌండ్ రియాలిటీ టోటల్ డిఫరెంట్. ఓకే, నంబర్ 1 ఓరేటర్ నరేంద్ర మోదీ, అగ్రీడ్. కానీ వర్కింగ్ లో చాలా తక్కువ. ఓకే, ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైస్ హైక్, కరప్షన్, అన్ని ఇష్యూస్లో నాట్ సాటిస్ఫైడ్. ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ. మా గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్, మా 6 guarantees, హోప్, ఆశ, అన్ని మా దగ్గర ఫేవర్ ఉన్నది. ఓకే, సో దానికోసం కాంగ్రెస్ వెరీ పవర్ఫుల్ ఇన్ తెలంగాణ. ఓకే, ఈ మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎవ్రీ గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు మేం మస్త్ బ్యాట్స్మెన్, మా దగ్గర ఒక రేవంత్ రెడ్డి క్రిస్ గేల్స్ లాగా, డివిలియర్స్ లాగా ఉన్నాడు. బ్యాటింగ్ పిచ్ ఫినిష్ చేసేస్తాం. బౌలింగ్ పిచ్ లో రేవంత్ రెడ్డికి తీసుకువస్తున్నామంటే ఓకే రాబోయి 30-40 కొడతావు. ఇది మాకు బ్యాటింగ్ పిచ్, ఇది మాకు అడ్వాంటేజ్. ఇది 6 లేనా? 100% చెప్తున్నా కదా. వచ్చే ఎలక్షన్ లో 2020 ఆడతారా?
2020 కానీ 50-50 కానీ టెస్ట్ మ్యాచ్ కానీ ఏ మ్యాచ్ కాంగ్రెసే గెలుస్తుంది. ఓకే మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ తీసుకువస్తుంది. డే బై డే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది, బీఆర్ఎస్ వీక్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఓకే ఓకే సార్, ఒక ఇఫ్ క్వశ్చన్, ఒకవేళ ఫ్యూచర్లో కనుక అంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో కలవదు అని మీరు చెప్తున్నారు, ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు రాబోతారు? ఒకవేళ జరిగితే ఎంఐఎం కాంగ్రెస్ కలిసి పనిచేసే పరిస్థితి వస్తే ఫిరోజ్ ఖాన్ దాన్ని యాక్సెప్ట్ చేసి నాంపల్లిలో ఎంఐఎంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా అని ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్, ఎంఐఎం కాంగ్రెస్ కలవాలి, నెక్స్ట్ ఇంపాసిబుల్. ఓకే, రాహుల్ గాంధీ ఒప్పుకోడు, సోనియా మేడం ఒప్పుకోరు, ప్రియాంక మేడం ఒప్పుకోరు. ఓకే, దట్స్ ఆల్. వాళ్ళకు ద్రోహం చేసినారు, వాళ్ళ గురించి ఇండియాలో మాట్లాడినారు. ఆర్ ఫ్యామిలీ మొత్తం బలిదానం ఇచ్చిన తర్వాత ఈ లంగా ఫెల్లో వాళ్ళ మీద పెద్ద పెద్దగా మాట్లాడినారు, లంగా మాటలు మాట్లాడినారు. అండ్ బీజేపీతో బి టీం అయినాడు. నెక్స్ట్ ఇంపాసిబుల్, అది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఓకే, ఒక పాము ముంగుస్ దోస్తి కాదు కదా, అవుదు. ఎంఐఎం కాంగ్రెస్ ది దోస్తి కాదు. ఆ డ్రామా చేయడానికి ఏదో చాణక్య మాస్టర్ స్ట్రోక్ రేవంత్ రెడ్డి చేస్తారు, అది జబర్దస్త్, కానీ దోస్తి కాదు. ఓకే, మా ముఖ్యమంత్రికి కూడా తెలుసు, మొత్తం ఢిల్లీ సీనియర్ లీడర్స్లకు తెలుసు, మా అందరికీ తెలుసు. ఎవరికి అవగాహన లేదు, వాళ్ళకు తెలియదు. అరే దోస్తి అవుతుంది, ఇది వస్తుంది, ఇది కాదు. మాతో ఎట్లయితుంది? మాతో కలిసి నడిచినారు. దారుసలాం మేము ఇచ్చినాం, మెడికల్ కాలేజ్ మేము ఇచ్చినాం. అన్ని వాళ్ళకు రోడ్ మీద ఉంటే వాళ్ళ జిందగీ ఒక రాయల్గా ప్యాలెస్ లాగా చేసినాం. కాంగ్రెస్ పార్టీ విడాకులు అయింది, ఆ విడాకులు అయింది, దాంతో మళ్ళీ పెళ్లి చేసుకుంటారా వచ్చా? అయితే విడాకులు అయిపోయింది, ఇంక పెళ్లి చేసుకునే అవకాశం లేదండి. ఎట్లా అవుతుంది? మళ్ళీ ప్రేమిస్తారు, ప్రేమిస్తే మళ్ళీ పెళ్లి అవుతుంది. ప్రేమ అవుతుంది, పెళ్లి కాదు. ప్రేమ అవుతా. ఓకే సార్, ఓల్డ్ సిటీ ఉంది, పాత బస్తీ, ఫిరోజ్ భాయ్, నిజంగా పాత బస్తీ ఓల్డ్ సిటీ మనం ఒకసారి వెళ్తే చాలా మంది అమాయక ప్రజలు రోడ్డు పక్కన అవ్వమ్ముకుంటూ అట్లట్లా ఉంటారు. కొన్ని లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా మురుకు కాలువలకు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, వాళ్ళ జీవన విధానం ఇంకా మారని పరిస్థితి. దీనికి ఎంఐఎం కారణం, ఎంఐఎం మాత్రమే కారణం అని ఫిరోజ్ భాయ్. అరే 100% కదా. మొత్తం తెలంగాణ డెవలప్ అయింది, హైదరాబాద్ ఎందుకు డెవలప్ కాలేదు? పాయింట్ నెంబర్ 1, 100 సార్లు చెప్పిన, సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషన్ గా బ్యాక్వర్డ్ పెడతారు. మీరు చూస్తే ఎక్కడన్నా ముల్గూర్ ఎక్కడన్నా పోతే అక్కడన్నా డెవలప్ అయింది, ఇక్కడ డెవలప్ కాలేదు. ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ లేదు. నేను ఎలక్షన్లో చెప్పినా కదా, అసదుద్దీన్ నువ్వు బ్యారెట్లో, అసదుద్దీన్ నువ్వు లండన్లో చదివినా కదా, నువ్వు హెచ్పిఎస్ స్టూడెంట్ కదా, నీకు నిజాం కాలేజ్ స్టూడెంట్ కదా, డెవలప్మెంట్ స్పెల్లింగ్ చెప్పు అని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ డిక్షనరీలో అన్నీ ఉన్నాయి, ఆ డెవలప్మెంట్ లేదు. అక్కడ బ్లాక్ పెన్ తో మార్క్ చేసుకున్నారు. వాళ్ళ తాత మార్క్ చేసి పెట్టినాడు, వాళ్ళ అయ్య కూడా మార్క్ చేసినాడు, వీడు కూడా అట్లనే మార్క్, వీళ్ళ కొడుకు వస్తేనే అట్లనే మార్క్. క్యాటిల్ లాగా పెట్టు, మేకల్లాగా పెట్టు, రూల్ చేయి, లంగా మాటలు మాట్లాడు, మేనిఫెస్టో లేదు. ఈ పార్టీ ఎవరైనా నమ్ముతారా భయ్? మేనిఫెస్టో లేకుండా ఎలక్షన్ లో ఎట్లా వస్తారు? ఇలా ఎలక్షన్ లో వచ్చి ఉట్టి క్యారెక్టర్ అసాసినేషన్ ఫిరోజ్ ఖాన్ అంతే, మేనిఫెస్టో గురించి మాట్లాడరు. రైట్, ఇస్లాం డేంజర్ లో ఉన్నది అని చెప్తారు, బోకసోట్లకు యూజ్ చేస్తారు. బీజేపీకి క్యాండిడేట్ కి బి టీమ్, అవును, బీజేపీ క్యాండిడేట్ చెప్తారు. బీజేపీకి బి టీమ్, బీఆర్ఎస్ కి ఏ టీమ్. లంగా మాటలు A to Z, దొంగ మాటలు A to Z, ఇది చేసుకొని లంగా పార్టీ అక్కడ రూల్ చేస్తుంది. సో ఈ మొత్తం లోకల్కి ఇప్పుడు తెలిసిపోయింది. ఎవరు అసదుద్దీన్కి లైక్ చేయరు, కానీ ఆ సిస్టమ్ మీద డామినేట్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డిగా గట్టిగా ఒకవేళ పని చేస్తే, వీళ్ళ బోకసోట్లు అని రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తే, దాని తర్వాత వీళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే ఎంపీ ల్యాడ్ ఫండ్స్ లో ఎక్కడ అఫ్కా తోకలు చేసినారు, ఎమ్మెల్యే ఫండ్స్ లో ఎక్కడ అఫ్కా తోకలు చేసినారు, వీళ్ళకు సపోర్ట్ చేసి 20 మంది ఎవరు ల్యాండ్ గ్రాబింగ్లు చేసినారు, అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ చేసినారు, ఎవరు డైలీ ఫైనాన్స్ మిత్తిలో డబ్బులు ఇస్తారు, వాళ్ళకు టైట్ చేస్తే ఎంఐఎం టోటల్ బ్రేక్ అవుతుంది. హైదరాబాద్లో ఒక పార్టీ ఆఫీస్ గట్టిగా ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు గట్టిగా డిసైడ్ అయితే మేం పార్టీ ఆఫీస్ అక్కడ పెడతాం,
అంటే చిన్న దారుసలం అక్కడ తయారవుతుంది, ఓకే. ప్రజలు మీ దగ్గర వస్తారు. దాని తర్వాత పార్కింగ్ ఎట్లా చేయాలి, హైకోర్టు పోతుంది, హైకోర్టుకి ఓల్డ్ సిటీ పార్కింగ్ చేయాలి. ఎవరు రోడ్ మీద ఉన్నారు వాళ్ళకు బిల్డింగ్లు కట్టియాలి, ఎవరు ఫుట్పాత్లో ఉన్నారు వాళ్ళకు వెనక తీసుకురావాలి, వాళ్ళకు రీహాబిలిట్ చేయాలి, ఎవరు డైలీ ఫైనాన్స్ ఇస్తున్నారు వాళ్ళకు క్యాచ్ చేయాలి. మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ నుంచి మనం 10 ఆఫీసులు ఇచ్చి మనం డైలీ ఫైనాన్స్ ఇవ్వాలి. ఓకే. టోటల్ ఒకవేళ ముఖ్యమంత్రి డిసైడ్ అయితే ఎంఐఎం క్లోజ్ 5 years లో క్లోజ్ చేస్తాం. ఓకే. దట్స్ ఆల్. మ్యాప్ అయితే సూపర్ ఉంది. అంటే అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మీద మీ ఈ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి. ఒకవేళ ఫ్యూచర్లో అంటే ఫిరోజ్ భాయ్ ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కానీ, వాళ్ళకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే పనుల్ని చెప్పే ప్రయత్నం ఎప్పుడన్నా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా ఫిరోజ్ భాయ్? వాళ్ళకు ఏం అర్థం కాదు. ఆల్రెడీ వాళ్ళు ఒక ట్రామాలో ఉన్నారు, ఒక కోమాలో ఉన్నట్టున్నారా? రిలీజియన్ ఫోబియా ఉన్నది, వీళ్ళ రౌడిజం ప్రెషర్ ఉన్నది. ఓకే. వీళ్ళ పరిస్థితి అధ్వానం, వాళ్ళు బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్. ఓకే. ఎడ్యుకేషన్ లేదు, 50% హస్బెండ్స్ చనిపోయినారు, 4, 5, 10 పిల్లలు ఇంట్లో ఉన్నారు, రెంటెడ్ హౌస్లో ఉన్నారు, ఉద్యోగం చిన్న ఉద్యోగం డొమెస్టిక్ వర్క్ చేసుకుంటున్నారు, బిజినెస్ కోసం అవకాశం లేదు, స్కూల్లో చదువు అని ఒక్క బీదోళ్ళకు కూడా స్కూల్లో చదివారు. ఓకే. నేను మీ ఛానల్ ముందు అసదుద్దీన్కి ఛాలెంజ్ చేస్తున్నా, నీ దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఎంసీఏ కాలేజ్, లా కాలేజ్, ఓవేసీ కాలేజెస్. ఎవరు బీద పిల్లలకి నువ్వు ఎడ్యుకేషన్ ఇచ్చినావా? ఒక్కడికి తీసుకువచ్చి ఎప్పుడైనా చార్మినార్ దగ్గర నిలిపించి, రైట్, వీడు బండి మీద చాయ్ అమ్ముతుంటే నేను వీడికి డాక్టర్ చేసిన, వీడు పాండపలో ఉంటే వీడికి ఇంజనీర్ చేసిన అని ఒక్క ఎగ్జాంపుల్ ఇరన్నా. ఓకే. రైట్, ఇయడు. సో వీళ్ళకు తెలుసు బీజేపీ ఎట్లా డివైడ్ అండ్ రూల్ చేస్తుంది. ఓల్డ్ సిటీకి అవేర్నెస్ తీసుకువస్తే మాకు ఓట్లు వేయరు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే మమ్మల్ని పట్టించుకోరు. ఎడ్యుకేట్ చేస్తే లైట్ వస్తుంది, ఎన్లైట్మెంట్ వస్తుంది, అవును, మాకు వేయరు. దానికోసం వాళ్ళకు క్యాటిల్ లాగా డార్క్నెస్లో పెట్టు, మేమే ఆ స్టైల్లో నడుస్తుంది. నాకు కోపం దానికోసమే. 20 లక్షల మంది జీవితంతో ఆడుకున్నారు. ఇండియా సూపర్ పవర్ కావాలి, మా తెలంగాణ బంగారు కావాలి, మా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎవరు ఉంటారు వాళ్ళు డెవలప్ కావాలి. దానికోసం మన రాజకీయంలో వచ్చినాం. సొసైటీ డెవలప్ కావాలి, ప్రజలు డెవలప్ కావాలి, మన గల్లీ డెవలప్ కావాలి, మనకు మంచి స్కూళ్ళు రావాలి, మనకు మంచి హాస్పిటళ్ళు రావాలి. ఇలా నిలోఫర్ హాస్పిటల్ పోయినా ఎంత సంతోషమైంది నాకు, ఎంత బాగా పని చేస్తున్నారు అక్కడ. సూపరింటెండెంట్ దగ్గర నుంచి, ఆర్ఎంఓ దగ్గర నుంచి, ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క స్టాఫ్, ప్రతి ఒక్క మహిళ ఎవరి పిల్లలకి తీసుకువచ్చినారు. ఒక 100 మహిళలకి అడిగిన ఎట్లా ఉన్నది ఇది హాస్పిటల్ అంటే, మా నర్సులు, మా డాక్టర్లు, మా సూపరింటెండెంట్, ఇంకా మా ఆర్ఎంఓ, మొత్తం స్టాఫ్ దేవుళ్ళు అని చెప్తున్నారు. అబ్బా చెప్తున్నా కదా, ఎంత అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, ఏడవాలి అనిపించింది. అరే ఏం సంపాదించుకున్నా, మీకు తీసుకుపోతా నెక్స్ట్ టైం, చూడండి ఏం పని చేస్తున్నా. సో ఇది కావాలి మనం. ఓకే. మంచి హాస్పిటళ్ళు, మంచి స్కూళ్ళు, మంచి ఫ్యూచర్, పీస్ ఉండాలి. ఏ రౌడీ ఉండవద్దు, పీకాలి ఆ రౌడీ. డ్రగ్స్ మన పిల్లలకి మన ఫ్యూచర్, మన కంట్రీ ఫ్యూచర్, మన స్టేట్ ఫ్యూచర్, మన సిటీ ఫ్యూచర్. వాళ్ళ అయ్యా నాన్న ఎంత కష్టపడి వాళ్ళకు చదివిస్తున్నారు, కష్టపడి డబ్బులు తీసుకువస్తున్నారు. వీరు లంగా ఫెలోస్ ఎక్కడో గల్లీ పెట్టుకొని గాంజా ఇస్తున్నారు, అఫీమ్ ఇస్తున్నారు, వైట్నర్ ఇస్తున్నారు. పిల్లల జీవితంతో, ఆడపిల్లల జీవితంతో ఆడుతున్నారు. ఎవరు ఉండవద్దు అమ్మ. సో ఇట్లాంటివి కావాలి. ఓకే. సో ఇది ఓల్డ్ సిటీలో కనిపించదు. మన్మాని అవుతుంది, ఎవరు రౌడిజం చేస్తున్నారు, మర్డర్లు అవుతున్నాయి, గాంజా అవుతుంది. ఎవరంటే బిజినెస్లో ఉన్నారు, డైలీ ఫైనాన్స్, ప్రజలకి మిత్తి మీద మిత్తి, ఎవరు కంట్రోలింగ్ లేదు. కార్పొరేటర్స్ ఎంఐఎం, ఎమ్మెల్యే ఎంఐఎం,
ఎంపీ ఎంఐఎం, మేయర్ ఎంఐఎం, అందరు దొంగ నా కొడుకులు ఎంఐఎం. సో దానికోసం ప్రజలకు మేల్ అయితలేదు అని వాళ్ళ మీద నా ఫైట్. అంతే, పర్సనల్ ఏం లేదు. వాళ్ళకు ఏదో జీవితంలో మనం లైట్ ఇవ్వాలి. ఒక దేవుడు మనకు ఇంత మంచి జీవితం ఇచ్చారు, ఈ జీవితంకి మంచిగా యూజ్ చేద్దామని. రాజకీయం కాదు, ప్రజలకి మేలు కావాలి. ఓకే, ఆ ఆలోచనతోనే నా ఫైట్. ఓకే సార్, మనం తెలంగాణకు సంబంధించి మన ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న, అంటే కేటీఆర్ మనం మాట్లాడతాని చెప్తున్నారు, ఆడపిల్లలకి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అది అనాలోచిత నిర్ణయం అని చెప్పి ఆయన మాట్లాడారు. దాంతోపాటు టీఎస్ని టీజీ లాగా మార్చబోతుంది అంటూ క్యాబినెట్ తీసుకొస్తుంది. దాంతోపాటు జయ తెలంగాణ అనే పాటని రాష్ట్ర గేమ్ గా పెట్టారు. క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నిటిని మీరు చూస్తుంటే మీకు ఇంకేమన్నా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోబోతుందా క్యాబినెట్? ఫస్ట్ మహిళలకు డిఫికల్ట్ అయింది, అది రాంగ్. రైట్, బస్సులు ఎక్కువ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, నేను కేసీఆర్కి కేటీఆర్కి అడుగుతా, లాస్ట్ 5 years మీరు పవర్లో ఉన్నారు, ఒక బస్ కూడా ఎక్కువ చేస్తున్నారు, మీరు తీసుకురాలేదు. ఓకే, ఆర్టీసీతో మొత్తం డ్రామా చేస్తున్నారు మీరు. ఫస్ట్ ఆర్టీసీ అగేన్స్ట్ పోయినారు, దాని తర్వాత విలీనం అని డ్రామా చేస్తున్నారు. ఓకే, ఆర్టీసీకి ఏం మద్దతు చేస్తారు మీరు? ఒక బస్ కూడా తీసుకురాలేదు. ఓకే, ఏది చేయలేదు మీరు. ఇప్పుడు మహిళలకు మేము ఫ్రీ ఇస్తుంటే వీళ్ళకు మంట, ఎందుకంటే మహిళలు టోటల్ కాంగ్రెస్ ఫేవర్లో వచ్చేసినారు. 50% మహిళలు, 50% మొగలు. మా 6 guaranteesలో మొత్తం 50% మహిళలు మా చేతిలోనే ఉంటారు. దానికోసం 12 సీట్లు మా దగ్గర వస్తున్నాయని చెప్పిన 50% మొగలు. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో డివైడ్ అవుతారు, కానీ ఇక్కడ 50లో 40% ఇక్కడనే ఉంటారు. సో ఈ రేషియోలో వాళ్ళకు మంట నుంచి మాట్లాడుతున్నారు. ఇంకా నెక్స్ట్ టిఎస్ టీజీ ఉంటే ఏది గవర్నమెంట్ వస్తే వాళ్ళ మార్క్ కావాలి, వాళ్ళ పేరు ఉండాలి, ఏది కనిపిస్తుంది దానికే కొంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ కి కొనాలి, వాళ్ళు పెట్టింది తీస్తాం, మాది పెడతాం. సో సింపుల్, అది లాజిక్, అది ఒక టెక్నికల్ లాజిక్, దానిలో ఏం లేదు. ఓకే, దట్ ఈస్ ఆల్. ఓకే సార్, ఒకసారి అంటే మేము ఫస్ట్ ఎవరైతే మీ నాంపల్లి నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఒక అమ్మాయి, చిన్న మరుగుజ్జు అమ్మాయికి ఇచ్చారు. ఆ రోజు నేను ఆవిడతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ ఫస్ట్ మిమ్మల్నే కలిశారని చెప్పారు సార్. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వెనకాలే వాళ్ళ ఇల్లు. నేను ఆ రోజు వాళ్ళతో మాట్లాడితే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఫిరోజ్ భాయ్ని మేము కలిసాము, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్తే ఆ రోజు నాకు గ్యారంటీ కార్డులో ఫస్ట్ కార్డు నాకే ఇచ్చి గవర్నమెంట్ జాబ్ కూడా ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో సంబంధించి అమ్మాయికి అక్కడ పిలిచి ఇచ్చారు. అంటే ఒక మార్క్ని క్రియేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది జనాల్లోకి, ప్రజల్లోకి వెళ్ళబోతుంది. రాబోయే లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి నుంచి ఫిరోజ్ భాయ్ ఎలా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు, దాంతోపాటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో లోక్సభ ఎలక్షన్స్ని ఎలా ఎదుర్కొని పోతుంది? ఫిరోజ్ ఖాన్కి ఏం పని ఇస్తే ఫిరోజ్ ఖాన్ చేస్తాడు. ఫిరోజ్ ఖాన్కి చెప్పిన సికింద్రాబాద్ లోక్సభ నువ్వు గెలిపియాలి, 100% నా మొత్తం ఫోర్స్ పెట్టేస్తా. నాంపల్లి ఇలా చెప్తున్నా మీ ఛానల్ ముందు, నాంపల్లిలో నాకు 60,000 ఓట్లు వచ్చినాయి. ఎంపీ టైంలో 70,000 ఓట్లు వేపిస్తా. మొత్తం కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ రేవంత్ రెడ్డి అన్న పిలిపించి ఫిరోజ్ ఖాన్ మొత్తం తెలంగాణ తిరుగుతా, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తా. నేను ఒక వర్కర్, మా బాస్ ఏం చెప్తే అది చేస్తా. ఓకే, లాస్ట్ టైమే చెప్పిన, టాస్క్ ఫోర్స్లో ఉన్నా, మా కమిషనర్ ఏం చెప్తే అది చేస్తారు. అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తా, 3rd degree ఎన్కౌంటర్, అంతే నా పని. ఒక యోద్ధ, ఓకే, దట్స్ ఆల్. నేను 5 times ఓడిపోయినా అనే ఆలోచన ఉండదు. ఏం పని చేయాలి, ఇలా బతుకుతున్నా కదా, పని చేయాలి, అదే మైండ్లో ఉంటుంది. 24 hours జీవితం ఇచ్చినాడు నాకు దేవుడు. 24 hoursకి ఎట్లా న్యాయం చేయాలి నాకు ఉంటుంది. ఇచ్చేది దేవుడు, ఇస్తాడు, రైట్. ఉట్టి వినింగ్ ఇస్తలేడు, కానీ వేరే అన్ని ఇచ్చినాడు, ఆ వినింగ్ కూడా ఇస్తాడు. అది చిన్నది మనం. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్, నరేంద్ర మోదీ అంటే నరేంద్ర మోదీ, తెలంగాణ అంటే తెలంగాణ. మీరు ఏం చెప్తే ఐఎమ్ రెడీ.
ఫిరోజ్ భాయ్, రేవంత్ రెడ్డి గారు మనం మీరు కలిశారు అంటే పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్లో ఫిరోజ్ ఖాన్ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ ఏం చెప్తే ఇప్పుడు చెప్పినా కదా, మ్మ్. హైదరాబాద్ అంటే ఎస్, సికింద్రాబాద్ అంటే ఎస్, ఓకే. నిజామాబాద్ అంటే ఎస్, మ్మ్. జహీరాబాద్ అంటే ఎస్, వారణాసి అంటే ఎస్, రైట్, ఓకే. ఎనీవేర్ ఎస్. ఓకే. 24/7 ఎవర్ చార్జ్డ్ బ్యాటరీ ఫిరోజ్ ఖాన్. ఓకే. ఎలా కావాలంటే అలా యూజ్ అండ్ చేసుకోవచ్చు. నాకు మ్మ్. నువ్వు ఎలక్షన్లో కంటెస్ట్ చేయమంటేనే ఒక యోద్ధాకి ఎలక్షన్, ఆ యుద్ధం వస్తుంటే అంత ఆనందం అవుతుంది. మ్మ్. సేమ్ నాకు అట్లా ఆనందం వస్తుంది. ఓకే. ఇట్లా తిరుగు రాబోయి అంటే నాకు అంత ఆనందం రాదు. యుద్ధం అంటేనే మ్మ్. నాకు చాలా ఇష్టం. సో పార్టీ ఏం చెప్తే ఐఎమ్ రెడీ, అన్ని విధాలుగా ఐఎమ్ రెడీ. ఓకే సార్, మెడలో చూస్తే రుద్రాక్షలు, గుండె మీద చూస్తే నేషనల్ ఫ్లాగ్. అంటే ఫిరోజ్ భాయ్ చెప్తుంటారు నేను మసీద్కి వెళ్తాను బట్ నా భగత్ సింగ్ ఆత్మ అని చెప్తూ ఉంటారు. ఎస్ ఆ? ఎస్. అంటే మీ ఏదైతే సామాజిక వర్గం నుంచి వాటి నుంచి ఇలా ఉండటం వల్ల మీకు ఏదన్నా అవుతుంది? ఇప్పుడు దాకా అయిపోయింది కదా, మార్పు కోసం వచ్చినా కదా. మానత్వం, ఓకే. దేశం ఇంపార్టెంట్, అందరికీ రెస్పెక్ట్ చేయాలి. ఓకే. ఓకే, రుద్రాక్ష ఇస్తున్నా, ఇది నా స్టైల్, రైట్. నేషనల్ ఫ్లాగ్ ఇది ఇది నా లవ్, దీనికోసమే బతుకుతున్నా, దీనికోసం సావాలి అని కోరిక ఉన్నది. ఎప్పుడు చెప్పినా హార్ట్ ఫెయిల్తో, కిడ్నీ ఫెయిల్తో, లివర్ ఫెయిల్తో సావవద్దు. దేశం కోసం, దేశం కోసం సావాలి. బతుకుతున్న ఇండియా కోసం, సస్తా ఇండియా కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ భాయ్. నిజంగా ఈరోజు మీతో మాట్లాడటం కానీ మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. మీరు ప్రజల కోసం ఇలాగే ప్రజలతోనే ఉంటూ ప్రజలలో కలిసి వాళ్ళకి కావాల్సిన ప్రతి పనిని చేసి వాళ్ళ యొక్క మీరు ఏదైతే చెప్తున్నారో ఓల్డ్ సిటీలో ఇలాంటి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఒక ట్రాన్స్లో పెట్టి ఉంచారు. వాళ్ళందరిలో కూడా మీరు ఒక మార్పు తీసుకురావాలి, మీరు ముందుకెళ్ళాలి. ఈ నాంపల్లిలో మిమ్మల్ని ఒక హోమ్ మినిస్టర్గా చూడాలని ఏదైతే మీ ఫ్యాన్స్ అనుకుంటున్నారో అలాగే నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ భాయ్. థ్యాంక్ యూ, గుడ్ నైట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.